హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో నేను వడ్ల తోరణం తయారు చేసే విధానం చెప్తానని చెప్పాను కదా. ఇంత ముందుగా నేను చెప్పినట్టుగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకోమని చెప్పాను. ఇలాగా నేను మొత్తం తెచ్చినటువన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇది రెడీ చేసుకుంటున్నానండి. ఇది మన పూలు కట్టే దారం కొంచెం లావు ఉండేది తీసుకున్నాను. అంటే సైడ్ గుమ్మానికి చీల కోసం కట్టడం కోసం కొంచెం ఎగస్ట్రాగా దారం వదిలిన తర్వాత వీటిని ఒక ఈవెన్గా కట్టుకుంటూ వస్తున్నానండి. కింద మాత్రం ఈవెన్గా ఉండేలా చూసుకుంటున్నాను. ఎందుకంటే మనం తలకు తగులుతుంది కదా, కొంచెం హెచ్చు తగ్గులు ఉంటే అలా లేకుండా కొంచెం ఈవెన్గా ఉండేలాగా కింద కట్టుకుంటున్నాను. ఒకవేళ అట్లా ఎక్కువ ఉంటే పైన వదిలేస్తున్నాను. ఈ పైన ఎందుకు వదులుతున్నానంటే ఒకవేళ అయిపోయిన తర్వాత ఇది అల్లిన తర్వాత ఈ సైడ్ ఉంది కదా, ఇదంతా ఒకే ఈవెన్గా కట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వీటిని ఎలా కుడుతున్నానంటే మనం పూలు అల్లినట్టు అల్లుతున్నానండి. మనం పూలు ఎట్లా మల్లెపూలు సంచాలు అల్లుతామో అలాగే అల్లుకుంటూ వస్తున్నాను. వీటిని ఇంతకుముందు ఉన్నట్టుగా ఈ కాడలతో కూడా వేసి కట్టచ్చు. ఇట్లా ఆన్లైన్లో అమ్మే వాళ్ళంటే ఎక్కువగా ఉన్నట్టు ఉంటుందన్న దానికోసం ఇవి కూడా వేసి కట్టున్నారు. నేను అలా కాకుండా కొంచెం న్యాచురల్గా ఉండాలని ఇలాగే రెడీ చేస్తున్నాను. ఇది కట్టిన తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత గుమ్మాన్ని కట్టి మళ్ళీ ఒక షాట్లో చెప్తానండి.